నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం పూరేటిపల్లి గ్రామంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇటీవల విడుదలైన అన్నదాత సుఖీభవ నిధులు అందరి ఖాతాల్లో జమ అయ్యాయా లేదా అని ఇంటింటికి తిరిగి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ సభలో స్వయం సహాయక సంఘాలకు మంజూరు అయిన స్త్రీనిధి, బ్యాంకు లింకేజ్ పథకాల కింద ఆమోదించిన 47 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అధికారంలోకి వచ్చినా రైతుల సంక్షేమం గురించి ఆలోచిస్తుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులరెడ్డి, మండల వ్యవసాయ అధికారి రవికుమార్, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షుడు జనిగర్ల నాగరాజు, నాయకులు సుబ్బారావు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బాగున్నారు కదా? ఏం కావాలి? రోడ్లు బాగలేదు, ముందు చెప్పి పడలేదా? ముందు ఒకరిని పంపిండి, రైతులు ముందు ఉంటారు. ఏమ్మా డబ్బులు పడినాయి 7 ఏళ్ళు? ఓకే, మీరందరూ బాబు గారిని పెద్ద ఆయన గుర్తుపెట్టుకోవాలా? ఇప్పుడు ఏం కావాలి? పెన్షన్ రాదా? ఎవరు, నీకా పెద్ద ఆయనకా? ఓకే, నీకమ్మా మన తల్లికి 100 పడినాయా? ఓకే, ఇంకా స్కూల్ పోయే స్టేజ్ ఉంది. పెన్షన్ రాలేదా? పెడతారు. డబ్బులు 2 సార్లు పడినాయా? ఏమున్నాయి ఇబ్బందులు? ఏమున్నాయి? నాయకులకు తెలియాలి. మాకేం నీకేం ఇబ్బంది ఉందంటే ధన్యవాదాలు. తదుపరి గ్రీవెన్స్ ఎవరైనా సమస్యలు ఉన్నాళ్ళు, ముఖ్యంగా మండల నాయకులు, గ్రామ నాయకులు కూడా ఎంతో సహకరించి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. మన ప్రభుత్వం వచ్చిన తదుపరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతుకి చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఉత్తమ సంకల్పంతో కార్యాచరణ ఈ రైతన్న మీకోసం కార్యక్రమం మీ అందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకి, రైతు కూలీలకి పెద్దపీట వేసే పరిస్థితి మీ అందరూ కూడా తెలిసిన విషయమే. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అనేక ఇబ్బందులు ఉన్నా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ప్రజలు మనల్ని నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఒక దుర్మార్గ ప్రభుత్వాన్ని దించేసి మనకు అధికారాన్ని కట్టబెట్టారు. వీళ్ళందరికీ సేవ చేయాలని చెప్పి 75 సంవత్సరాల వయసులో కూడా మన కోసం 18 గంటలు కష్టపడతా ఉన్నాడు. ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాడు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రానికి పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి, యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నారు. దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో రైతులకి అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం ఆగస్టులో తొలి విడతగా 7,000 వేశారు. మళ్ళా 2వ విడతగా ఇప్పుడు 7,000 వేయడం కూడా జరిగింది. మీరందరూ కూడా లాస్ట్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా 20,000 ఇస్తానని చెప్పి 7,500 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఊరు వాడ డబ్బాలు కొట్టుకున్న పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు. ఆ రోజు వాళ్ళు 7,500 ఇస్తే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో 14,000 రూపాయలు రైతులకు ఇస్తా ఉందంటే రైతులకు ఎవరు పెద్దపీట వేశారో మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా చెప్పారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు
గ్రామాన్ని పటిష్టం చేయాలని చెప్పి మన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా, గత ప్రభుత్వం ఇక్కడే సర్పంచ్ గారు కూడా ఉన్నారు, ఎక్కడ కూడా 15th ఫైనాన్స్ అక్కడ గవర్నమెంట్ లో వేసేసరికి తెల్లారేసరికి అకౌంట్ లో ₹1 ఉండే పరిస్థితి లేదు. సర్పంచ్ చెక్కులు చూసుకుంటా ఉండే పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి క్వార్టర్ 15th ఫైనాన్స్ ఎప్పటికప్పుడు పంచాయతీలకు జమ చేస్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వానికి పల్లెలు బాగుపడాలి, పల్లెటూర్లన్నీ కూడా మంచి పరిపుష్టి కావాలి, పల్లెటూరుకి రావాల్సిన నిధులు పల్లెటూరులోనే ఖర్చు పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు పెడతా ఉందో మీరు అందరూ కూడా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంకా అనేక మౌలిక వ్యవస్థల కోసం ఈ 15th ఫైనాన్స్ ఖర్చు పెట్టే పరిస్థితి ఉందంటే గ్రామాల పట్ల, మన పట్టణాల పట్ల ఎటువంటి మంచి ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు పోతా ఉన్నాడో మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా సోదరులు చెబుతా ఉన్నారు, మహిళలకు శ్రీశక్తి బస్సు ఫ్రీతే ఎక్కడ ఏ గుడికి పోయినా మహిళా సోదరి మళ్ళీ జెంట్స్ కంటే కూడా ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది. మీరందరూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కాలనీలు కానీ అలాగే ఇక్కడ గ్రామాల్లో కూడా అనేక సమస్యలు చెప్పారు. ఏదున్నా కూడా మహిళలకు పెద్దపీట వేసే ప్రభుత్వం. ఈ రోజు డాక్రా సంఘాలు మీరు ఈ రోజు మగవాళ్ళ కన్నా బ్యాంకు లోన్లు ఇవ్వడం లేదేమో కానీ ఆడవాళ్ళు పోతే బ్యాంకుకి డాక్రా గ్రూప్ లోన్లు ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి అని చెప్పి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మంచి మనసుతో నన్ను ఆశీర్వదించి శాసనసభ్యుడు అయ్యాను. 1 సంవత్సరాల కాలం కంపల్సరీగా ఈ ఊరు అసలు ఇప్పటికప్పుడే ప్రతి ప్రోగ్రాంలో సీతారాంపురం పెట్టాలనుకుంటే ఇప్పటికప్పుడే పోస్ట్ పోన్ అవుతాం. తప్పనిసరిగా ఈ గ్రామానికి రావాలనుకొని ఈ రోజు రావడం జరిగింది. మీ అందరూ ఆదరించే తీరు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటిలో 1 by 1 కంటిన్యూషన్ చేసుకుంటా వస్తా ఉన్నాం. మీ ఏడాది అయితే మీరు సర్పంచ్ గా ఓడించారు కానీ అయిపోయింది, కానీ ఏడాది వచ్చినప్పుడల్లా కూడా మా కాలనీకి రోడ్ లేదు అని నేను చెబుతా ఉంటాడు. తప్పనిసరిగా నెక్స్ట్ సీజన్ లో ఏదైతే చెబుతా ఉన్నారో ఈ చెరువు కట్ట మీద వేసే రోడ్డు ఇప్పుడు కూడా అఫీషియల్ గా పర్మిషన్ రావు, వాస్తవాలు చెప్పాలి. తప్పనిసరిగా పూరేటిపల్లి టు ఏపాలి పోయా పడమర డొంక కంపల్సరిగా బీటీ రోడ్ వేయించే బాధ్యత. నెక్స్ట్ మీ ఊర్లో మీటింగ్ పెట్టే రోజుకి తప్పనిసరిగా రోడ్డు వేయించిన తర్వాత ఈ ఊరు వస్తారని చెప్పి రాజాంధ్ర కాలనీలందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అలాగే జల్ జీవన్ మిషన్ లాస్ట్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా పైపులు బిగించారే కానీ నీళ్లు వచ్చిన పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 year లో చాలా సార్లు ఈ ఊరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే పాపం వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారే కానీ మా ఊరికి నీళ్లు లేవు, మా ఊరికి నీళ్లు నన్ను ఎప్పుడు కూడా అడిగే వచ్చినది ఒకటే, మా ఊరికి నీళ్లు ఇప్పియండి అని చెప్తే అనేక పంచాయతీలో నిధులు అటు కొరతగా ఉన్నప్పుడు తప్పనిసరిగా సర్పంచ్ గారికి కూడా చెప్పి వాటిని కంపల్సరిగా ట్రాన్స్ఫార్మర్ బిగించిన తర్వాత ఇంకా ఇప్పుడు వాటర్ వెళ్ళడానికి కూడా ఇందాక సోదరుడు చెప్పినట్టు పైపులన్నీ కూడా లీకులు ఉన్నాయి. తప్పనిసరిగా గత ప్రభుత్వంలో చేసిన కాంట్రాక్టర్లు ఎట్లున్నారంటే వాళ్ళకు దుర్మార్గులు, వాళ్ళకి డబ్బులే కావాలి కానీ జనాలకు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఏది అవసరం ఉండే పరిస్థితి. తప్పనిసరిగా త్వరలోనే ఆ పైపులన్నీ కూడా సరిచేసి మీ అందరూ కూడా వాటర్ ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా హామీ ఇస్తూ, అలాగే ఈ రోజు మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఈ గ్రామానికి ఆల్రెడీ మన గౌరవ ఎంపీ గారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. మీరు గవర్నమెంట్ ప్లేస్ లో షెడ్ అరేంజ్ చేస్తే పంచాయతీ నిధులతో తప్పనిసరిగా వాళ్ళకు కూడా ప్రయారిటీ లిస్ట్ లో ఈ గ్రామం పూరేటిపల్లి ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ తప్పనిసరిగా మినరల్ వాటర్ ప్లాంట్ బిగించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ, అలాగే మీరందరూ కూడా ఈ రోజు నాకు చూస్తా ఉంటే ఈ రోడ్లో పోయేటప్పుడు ఎప్పుడు కూడా వర్షాకాలం వస్తే ఆ రోడ్డు మెయిన్ రోడ్డు ఎప్పుడు కూడా బ్లాక్ అయ్యే పని. తప్పనిసరిగా అతి త్వరలోనే నెలల్లోనే ఆ కలవట్ నిర్మించి తప్పనిసరిగా ఎస్సీ కాలనీకి పోయే వాటర్ నీటి కూడా కింద తీసుకొని పోయే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ, అనేక గ్రామాల్లో ఈ గ్రామే కాదు గత ప్రభుత్వంలో ఏ గ్రామానికి కూడా ఒక రోడ్డు వేసిన పాపాన పోలేదు, ఎక్కడా కూడా కరెంటు స్తంభం కూడా వేసిన పరిస్థితి లేదు. అటువంటి ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా దించి 11 సీట్లు కూర్చోబెట్టారు. మహిళమ్మ తల్లులు అందరూ ఉన్నారు కాబట్టి మీ అందరూ దేవంతో ఇక్కడ ఉన్నారు. తప్పనిసరిగా ఈ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ఈ గ్రామానికి వచ్చే వనరుల్ని 1 by 1 అన్ని కంప్లీట్ చేసి మళ్ళా ఎలక్షన్ లో మీ అందరికీ ఆశీర్వాదం తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ, కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం
పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి.